ఇప్పుడు మీరే డబ్బులు ఇస్తారు ఇంక ఇంట్లో. అంటే ఇంట్లో డబ్బులు అని కాదు కానీ మేడం, మా నాన్న అయితే నాది ₹1 ఆశించాడు మేడం. మా నాన్న మేస్త్రి, అమ్మ ఇంట్లోనే ఉంటుంది. మా నాన్న ₹1 ఆశించాడు. ఇల్లు కట్టించుకున్నాం, కారు తీసుకున్నాం, అటు వరకు ఉన్నాం. డబ్బు నాకు ₹1 వద్దురా, అన్నీ నీ అకౌంట్లో వేసుకో, నువ్వు ఉండేది నాకు ఒక్కడికివే, నువ్వు మా ముందర చచ్చిపోతే మేము ఎత్తేస్తాం, మేము చచ్చిపోయినాక నువ్వు చచ్చిపోతే నిన్ను ఎవరు ఎత్తేస్తారు, నీతో లెక్కుంటేనే ఎత్తేస్తారా ఎవరైనా కూడా, ఎవరైనా అన్నదమ్ములైనా బయట వాళ్ళైనా ఎంతైనా నీతో లెక్కుంటేనే, నీతో ఏది ఉందో చూసి నీ దగ్గరికి వస్తారు, నీ శవం దగ్గరకు కూడా అని చెప్పి ప్రతి ఒక్క విషయం మాత్రం మేడం మైండ్కి ఎక్కేటట్టు చెప్తాడు మా నాన్న ఇప్పటికీ. మీకు ఆ భయం కూడా ఉందా, నేను చనిపోతే ఎవరు ఎత్తేస్తారు అని? అంటే మేడం, నా కళాకారులు ఉన్నారు, అభిమానులు ఉన్నారు, చాలామంది ఉన్నారు, ఎట్లా దేవుడు తలరాత అది. మనమైతే ఎవరికైతే కీడైతే చేయలేదు మేడం. కళాకారులకు ఎవరికన్నా ఆపద వచ్చినా 5,000 10,000 సాయం చేస్తూ ఉంటాను. అవును, నేను అది కూడా ఒక వీడియో చూసి ఎవరికో 10,000 సాయం చేశారని చెప్పేసి. అది చేస్తూ ఉంటా, ఖచ్చితంగా చేస్తాను మేడం. మా కళాకారులకు ఎవరికన్నా ఏమైనా ఆపద వచ్చిందంటే ఖచ్చితంగా చేస్తా.